అదే సార్ నేను అదే అడగబోతున్నాను. ఎంత మంచి స్ట్రాంగ్‌గా కనబడేవారు. అదేంటంటే లాస్ట్ కోవిడ్ వచ్చింది. హ్మ్. కోవిడ్ అప్పుడు ఇంజెక్షన్ చేశారు. కోవిడ్ ఇంజెక్షన్. హ్మ్. అది చేసుకుని వచ్చా. వచ్చిన తర్వాత మంచం మీద పడుకున్నా. ఆ డాక్టర్ నాకు చెప్పలా. పడుకున్నప్పుడు అట్లీస్ట్ 1 అవర్ మత్తు ఉంటుందని హ్మ్. చెప్పలా. నేనంటే వచ్చాను. మెట్లెక్కాను. వచ్చి పడుకొని మళ్ళీ టాయిలెట్కి వెళ్దాం లేచి జారి పడ్డా. పడితే బోన్స్ ఇరిగిపోయింది. ఈ బోను. హ్మ్. అది సెట్ చేశారు కేర్ హాస్పిటల్లో. సో అక్కడ నుంచి కొంచెం అంటే ఫుడ్ తగ్గిపోయింది. హ్మ్. యాక్టివిటీస్ కూడా తగ్గించేసారు. ఫుడ్ తగ్గింది అంటే ఫుడ్ మీరు తగ్గించారా? డాక్టర్సే తగ్గించమన్నారా అబ్బే, సార్? నేనే మీరే తగ్గించారా? హ్మ్. అందుకు చిక్కిపోయా. హ్మ్. ఫుడ్ అంటే నాన్ వెజ్ కూడా తినచ్చు. అంటే నో లిమిటేషన్స్ అండి. హ్మ్. ఏదైనా తినచ్చు. హ్మ్. కానీ తిన్ను. అంటే ఆహార నియమాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానివల్లే దగ్గర దగ్గర అప్పటికి ఇప్పటికి 3 ఏజ్ ఇయర్స్‌లో కూడా వచ్చింది. ఆ! 80 వస్తుంది. ఏంటంటే 80 సంవత్సరాలు వచ్చినా, ఏజ్ వచ్చినా గానీ మైండ్ మాత్రం ఇంకా ఇంతకు ముందులానే ఉంది కదా సార్. నిజానికి ఒక 35 మీకు 35 సంవత్సరాలు అలా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చుంటారు కదా? ఇండస్ట్రీనా హ్మ్. అంతే. అంతకుముందు మీరు గెజిటెడ్ ఆఫీసర్‌గా ఉన్నారని విన్నాం మేము. ఏజ్ ఆఫీసర్, హ్మ్. గెజిటెడ్ ఆఫీసర్, హ్మ్. ఆడిట్ ఆఫీసర్. ఓకే. సో, గెజిటెడ్ ఆఫీసర్ అంటే చాలా పెద్ద రేంజ్ కదా! అక్కడి నుంచి సడెన్‌గా మనం సక్సెస్ అవుతామో లేదో తెలియని ఒక ఇండస్ట్రీకి మీరు ఎలా రావాలి అనుకున్నారు? అది గెజిటెడ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు మా ఏసీ పర్మిషన్ తీసుకుని 2-3 సినిమాలు రాదు అవన్నీ ఆడేసి హ్మ్. ఆడినాయి. ఆడగానే అందరూ వెంటపడ్డారు. ఎవరు రామానాయుడు గారు. ఓహ్! ఆయన డబ్బు ఇచ్చాడు అడ్వాన్స్. హ్మ్. మరి మాకు షాక్. ఎందుకంటే ఆఫీసర్కి డబ్బు ఎవడు కదా. అవును. అంటే లంచం తీసుకుంటాం. హ్మ్. లంచాలు ఏజీ ఆఫీస్ ఉండదు. ఏజీ ఆఫీస్ అంటే అన్ని గవర్నమెంట్ ఆఫీసులు ఆడిట్ చేస్తాం అవును. మేము. హ్మ్. నీళ్ళే హ్మ్. మొత్తం తెలంగాణ, ఆంధ్ర మొత్తం తిరిగా. ఏం చదువుకున్నారు సార్? నేను బీఎస్సీ బీఎస్సీ. ఫస్ట్ క్లాస్. బీఎస్సీ ఫస్ట్ క్లాస్. హ్మ్. తర్వాత ఏజీ ఆఫీస్లో రిటర్న్ టెస్ట్ ఉంది. హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అప్పుడు కామన్ టెస్ట్ పెట్టేవారు. హ్మ్. ఏజీ ఆఫీసు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా రేడియో హ్మ్. మూడింటికి సెలెక్ట్ అయ్యా ఓకే. నేను. ఆల్ ఇండియా రేడియో అంటే కనపడడం, హ్మ్. మనకి నాటకాలు ఇష్టం. హ్మ్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచిది, హ్మ్. కానీ అదేమో అప్పుడు హైదరాబాద్లో లేదు, ఎక్కడ ఉండేది. అది ఇదైతే రవీంద్ర భారత్ ఏజ్ ఆఫీస్ పక్కన హ్మ్. అని ఏజ్ ఆఫీస్లో చేరి ఓకే. చేరి నాటకాలు. అంటే మొదటి నుంచి హైదరాబాద్ అలవాటు ఉండడం వల్ల మీరు హైదరాబాద్‌ని వదిలిపెట్టి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. హ్మ్. అంటే అదేను పర్మిషన్ కావాలి, అవును. గవర్నమెంట్ పర్మిషన్. హ్మ్. ఊరికే ఎవరు నేను ఆఫీస్కి పేరు తెస్తాడు వీడు అని రాస్తే అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇండస్ట్రీకొచ్చే నాటికే మీరు నాటకాల్లో మీకు అనుభవం ఉంది కదా? బో మొదటి చాలా. నుంచి నాటకాల్లో. అంటే నాటకాలే. ఇండస్ట్రీకొచ్చే ముందే మీరు ఇంతకుముందు మేము చూపించినటువంటి అవార్డ్స్ అవన్నీ కూడా ఇండస్ట్రీకొచ్చే ముందే మీకొచ్చాయి. ఆ, చాలా వరకు. చాలా. కానీ ఇప్పటికీ కూడా మీరు నాటకాలంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారని, ఇప్పటికీ కూడా నాటకాలు చాలా కండక్ట్ చేస్తారని. అది మా నాటకాలంటే ఇంట్రెస్టే. హ్మ్. మా రఘుబాబు ప్రేమ ఖైదీ హ్మ్. అంటే నా సెకండ్ సెకండ్ సన్ కదండీ రఘుబాబు గారంటే. ఎగ్జాక్ట్లీ 20 years, హ్మ్. 1989 హ్మ్. రామానాయుడు గారు సినిమా అనౌన్స్ చేశాడు. అవును. మొదట 'ప్రేమ ఖైదీకి' మీ బాబే హీరో అన్నారు. అదే హ్మ్. అనౌన్స్ చేశాడు. షూటింగ్ మొదలవ్వాలి. హ్మ్. నేను అన్నాను, రఘుబాబు హ్మ్. నేను నాటకాల్లోంచి సినిమాలోకి వచ్చారా, హ్మ్. నువ్వు కూడా నాటకం వేయి అని నేను రాసిన నాటిక నానాజాతి సమితి అని ఒక నాటిక. హ్మ్. అదేమన్నా రవీంద్రనాథ్ బుక్ చేశారు. ఈ ఇంటికి వచ్చాడండి. హ్మ్. ఇంటికి అప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు ఓహ్! ఈ ఇంట్లో. హ్మ్. నేను మెడ్రాస్లో ఉన్నాను. వచ్చి సిక్ అయిపోయాడు. గబగబా మెడ్రాస్ వచ్చాడు. అక్కడ పెద్ద హాస్పిటల్ హ్మ్. క్యాన్సర్, బ్లడ్ ఓహ్! క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్. ఆయనకప్పుడు వయసు 20 సంవత్సరాలా అండి? 20 ఓకే. చచ్చిపోయాడు. ఆ! 6 monthsకి హ్మ్. చచ్చిపోయాడు.
నేను అప్పుడు అనుకున్నా, నా కొడుకు వేయలేని నాటకం నా కొడుకు పేరుతో ఎవడో ఒకటి వేయాలి, ఉమ్, వేయకుండా చచ్చిపోయాడు కదా, ఉమ్, అందుకని రఘుబాబు నాటకోత్సవాలు ఉమ్. అని 34వ సంవత్సరం ఇది. ఇక్కడ మెహదీపట్నంలోనే ఉంది కదా సార్? ఇది అంటే మీరు ఆఫీస్ స్థాపించారు కదా? పక్కన అవును. ఆఫీస్ ఉమ్, పక్క బిల్డింగ్ ఉమ్, ఉంది, అది రఘుబాబు ఆఫీస్. ఉమ్. శారద విజయశాంతి వచ్చి ఓపెన్ చేశారు. ఓ, ఆ. అంటే మా మీరంటే అభిమానం. అబ్బా. ఉమ్, అది రవీంద్ర భారతిలో చేశాం. ఉమ్, ఇప్పుడు 34వ ఏడు ఉమ్, ఈ సంవత్సరం. బికాజ్ తర్వాత మా మిస్సెస్ ఉమ్, ఆవిడ ఊరు పల్లెకోన అని ఉమ్. గుంటూరు డిస్ట్రిక్ట్, గుంటూరు డిస్టిక్. రేపల్లి పక్కన. ఆహా. అసలు మేము పుట్టింది కూడా చిన్నప్పుడు అక్కడే. మీ స్వగ్రామం అక్కడేనా అండి? చిన్నప్పుడు ఉమ్. బట్టిప్రోలు అంటారు. బట్టిప్రోలు. బట్టిప్రోలు విన్నాను సార్. బట్టిప్రోలు పంచాయతీ ఉమ్, అంటారే. ఉమ్, బట్టిప్రోలు అంటే ఆ ఊరంతా పలుస్తుంది. ఉమ్, మా ఇంటి పేరే ఉమ్, ఊరంతా. ఉమ్. ఆ ఊళ్ళో టెంపుల్స్ అన్నీ మా పరుశురాలు కట్టినాయి. అవును. అట్లా కట్టినది రవీంద్ర భారతిలో పెడదాం అనుకున్నాను. ఉమ్, ఆడు కూడా వాడి పేరుతో నాటకం ఎవడో ఒకటి వేయాలి ఉమ్, అని పరిషత్ ఉమ్. పెట్టాను. ఈ పరిషత్ కూడా మెడ్రాస్లో పెట్టాం, వైజాగ్లో, విజయవాడలో, ఎన్నో చోట్ల. అన్ని చోట్ల ఆ, పెట్టి, పల్లికొండలో ఉమ్, అక్కడైతే 3 crores పెట్టి థియేటర్ కట్టాను. అంటే ఉమ్. థియేటర్కి తెలుగు సినిమా నిర్మాతల మండలి ఓ, వాళ్ళు ఇచ్చారు ఉమ్, డబ్బులు. ఉమ్. తర్వాత సుబ్రహ్మరెడ్డి గారు సుబ్బరామరెడ్డి గారు. ఆయన ఉమ్, ఇచ్చాడు. తర్వాత చిరంజీవి గారు ఇచ్చాడు, ఉమ్, జమినీ కిరణ్, ఉమ్, ఇట్లా అందరూ డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో కట్టాను. అంటే నా మీద అభిమానం. అభిమానం. ఎందుకంటే ఇండస్ట్రీలో మీరు ఎంతో మందికి మీరు ఇచ్చిన స్క్రిప్ట్స్ తోటి పెద్ద పెద్ద ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి. ఈ అవార్డ్స్ అన్ని కూడా చూస్తే ఏది చూసినా గానీ ప్రతిదీ కూడా 100 రోజులు ఆడిన సినిమానే గానీ 100కి తక్కువగా ఆడిన సినిమాలు కాదు.